హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. మనము ఒక మాట మాట్లాడే ముందు ముందు చూసి మంచి చెడు చేసి మాట్లాడాలి. అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత వాగకూడదు. కొంతమంది అట్నే వాగి ఇతరులను బాధ పెడతా ఉంటారన్నమాట. తండ్రి సంపాదించి తింటున్నావు, తండ్రి పేరు పెట్టుకొని తింటున్నావు, గొప్పలకు పోతున్నావు అని చెప్తారనమాట. తండ్రి తండ్రి అని అంటారు, కానీ ఆ తండ్రి చనిపోయినాక ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరు ఉంటారనమాట. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళని చూసుకొని పెద్దోళ్ళు అయినా కూడా నాకంటే చిన్నోళ్ళని పెళ్లి చేసి పురుడు చేసి మంచి చెడు అన్నీ చేసినాక తనకంటూ ఒక పెళ్లి చేసుకొని మంచిగా ఉండాలి అనే టైంలో కళ్ళు మంటలు అయ్యి తండ్రి చేసిన దాని మీద తిని బతుకుతున్నావు, తండ్రి పేరు పెట్టుకొని బతుకుతున్నామని వాగుతూ ఉంటారనమాట. ఎంత బాధ వస్తుందో మీరే ఆలోచించండి. తండ్రి చనిపోయినాక ఆ ఇల్లు వాకిలి అమ్మకుండా వాటిని ఎంత కష్టపడి రాత్రి అనగా పగలనగా కష్టపడి కాపాడితే ఆ ఆస్తి ఉంటుంది చెప్పండి. అట్లా ఎప్పుడైనా సరే మీరు ఎవరికి అట్లా బాధ పెట్టకండి. వెనక ముందు ఆలోచించి మాట్లాడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత బాధపడతారో మనకు తెలుసు. అదనమాట. అట్లా ఎందుకు చెప్తారు ఫ్రెండ్స్? కష్టపడి చేస్తేనే అలా ఉంటుంది. అమ్మేస్తే ఒకవేళ అమ్మేసిరనుకో, అమ్మేశారు అని అంటారు. అదే కష్టపడి ఉంచుకొని తనకంటూ ఒక టైం వచ్చినప్పుడు అమ్మయ్య ఉందిలే కదా, అంత రోజు కష్టపడింది ఇప్పుడు దక్కిందిలే అనుకుంటే మళ్ళీ ఇట్లా ఏడుస్తారు.